పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ మళ్ళీ వైట్ హౌస్లో ఉన్నారు. అసీం మునీర్కి ఇది మరోసారి ట్రంప్ ఆతిథ్యం. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇస్ ఎ టెరిఫిక్ గాయ్, సో ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ అని ట్రంప్ స్టేట్మెంట్. సహజంగా ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఎ టెరిఫిక్ గాయ్, సో ఇస్ ద ఆర్మీ చీఫ్ అనాలి. కానీ ట్రంప్ పోస్ట్ చూస్తే పాకిస్తాన్ ఎవరు నడిపిస్తున్నారో అర్థమవుతుంది. అమెరికా దృష్టిలో పాకిస్తాన్ తరఫున ఎవరు మాట్లాడతారో కూడా అర్థమవుతుంది. ఏ డెమోక్రసీలో కూడా అలా ఉండదు. ఆర్మీ చీఫ్ ఇది టెరిఫిక్ గాయ్, సో ఇది ప్రైమ్ మినిస్టర్. ఆర్మీ చీఫ్ చాలా గొప్ప వ్యక్తి, ప్రైమ్ మినిస్టర్ కూడా అట్లాంటి గొప్ప వ్యక్తే అంటాడు. సో మరి ఎందుకు సడన్గా పాకిస్తాన్ అమెరికా సంబంధాలు ఇంతగా బలపడుతున్నాయి? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్కు అనుకూలంగా అమెరికా వ్యవహరించడానికి మొదటి కారణం అమెరికా కోరింది పాకిస్తాన్ చేయడం. రెండవది, ఇండియా పాకిస్తాన్ ఈక్వేషన్లో అమెరికా కోరిన మేరకు ఇండియా పూర్తిగా చేయకపోవడం, చాలా చేసినా పూర్తిగా చేయకపోవడం. స్ట్రాటజిక్ ఈక్వేషన్స్లో పాకిస్తాన్ ప్రాధాన్యత, ఇండియా ప్రాధాన్యత, ఇవి కారణాలు. మొదటిగా అమెరికా కోరింది, పాకిస్తాన్ చేసింది, చేస్తున్న చూద్దాం. ఇటీవలనే అమెరికా పాకిస్తాన్ల మధ్య ట్రేడ్ డీల్ జూలైలో కుదిరింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ చమురు క్షేత్రాలను అమెరికా డెవలప్ చేయబోతోంది. అందుకే ఈ మధ్య ట్రంప్ అన్నాడు, ఇండియాకు కావాలంటే పాకిస్తాన్ ఆయిల్ అమ్ముతుంది, ఇండియా పాకిస్తాన్ నుంచి కొనాలి అని. ఇది మొదటిది. రెండవది, మీకు ట్రంప్ గ్రీన్లాండ్ నుంచి ఉక్రెయిన్ వరకు అంతటా ఈ ఖనిజ నిక్షేపాలు, మినరల్స్ కొరకు అన్వేషణ, ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఇట్లాంటివి. పాకిస్తాన్లో ఎంత ఉన్నదో తెలియదు, కానీ పాకిస్తాన్ ఖనిజ సంపదను కొట్టివేయాలన్నది అమెరికా లక్ష్యం. అందుకు కూడా పాకిస్తాన్ అంగీకరించి మినరల్ ఫోరం, పాక్ మినరల్ ఫోరంలో అమెరికా పార్టిసిపేట్ చేసింది. అమెరికన్ ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. మూడవది, ట్రంప్కు బాగా నచ్చేది క్రిప్టో కరెన్సీ. పాకిస్తాన్ ఇటీవల అమెరికాతో క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. అందులో భాగంగా ప్రత్యేకంగా ట్రంప్ అమెరికాకు చెందిన ఒక కంపెనీతో పాకిస్తాన్ ప్రభుత్వము క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. ఆ కంపెనీలో ట్రంప్ ఫ్యామిలీకే 60% వాటా ఉంది. అంటే ట్రంప్ పర్సనల్ ఇంట్రెస్ట్లను కూడా పాకిస్తాన్ సర్వ్ చేస్తుంది. 4, ట్రంప్ ఈగోను సాటిస్ఫై చేస్తూ ప్రపంచంలో ఏ మిత్రదేశం, ఇంక్లూడింగ్ యూరోపియన్ అలైస్ కూడా చెప్పకముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి, నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ చేశాడు. పాకిస్తాన్ తర్వాతనే అమెరికాకు అత్యంత క్లోజ్ అయిన ఇజ్రాయిల్ చేసింది, నెతన్యాహు చేశాడు. ఇది 4వది. 5వది, భారత్ పాక్ల యుద్ధం ఆపినందుకు క్రెడిట్ కావాలి ట్రంప్కు. ఎందుకంటే నోబెల్ పీస్ ప్రైజ్ పైన ట్రంప్ కన్నేశాడు. అందుకే ఇటీవల 7 యుద్ధాలు ఆపాను అని కూడా పేర్కొన్నాడు. అందులో ఇండియా పాక్ల మధ్య అనుయుద్ధాన్ని ఆపాను, అది కూడా ట్రేడ్ వెపన్ ప్రయోగించి అన్నాడు. సో ఈ నరేటివ్ను మోడీ ప్రభుత్వం అంగీకరించలేదు, విభేదించింది. కానీ పాకిస్తాన్ ఈ నరేటివ్కు ముద్ర వేసి ప్రచారం చేస్తోంది. నిజమే, ఆ ట్రంపే ఆపాడు మా వార్ను అని. అందువల్ల ట్రంప్ కోరినట్లు, ట్రంప్ ఈగో సాటిస్ఫై అయ్యేలా పాకిస్తాన్ మాట్లాడుతోంది. ఇది 5వది. 6వది, భారత్ పాక్ సంబంధాలలో జోక్యం చేసుకోవాలి. పాకిస్తాన్ ఆ కోరిక మేరకు కశ్మీర్ ఇష్యూలో కూడా జోక్యం చేసుకోవాలన్నది అమెరికా కోరిక. ఇండియా దీనికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం లేదు. కాశ్మీర్ అనేది బైలేటరల్ డిస్ప్యూట్, మీకు సంబంధమే లేదు అని. ఎందుకంటే ఇది ట్రంపే కాదు, ఒబామా కాదు, ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్కు ఎక్కలేని గులా, మేము కాశ్మీర్లో మీకు మీడియేట్ చేస్తామని. కానీ ఇండియా మొదటి నుంచి థర్డ్ పార్టీ మీడియేషన్ కాశ్మీర్ ఒప్పుకోవడం లేదు. కానీ పాకిస్తాన్ ఏమో అదే కోరుకుంటోంది. అక్కడ అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు, పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు కన్వర్జెన్స్ ఉంది. పాకిస్తాన్ కోరుకునేది ఇండియా పాక్ రిలేషన్స్లో అమెరికా జోక్యం చేసుకోవాలి, ఇండియాను పాకిస్తాన్ కలిపే చూడాలి, ఐఫనేటింగ్ అంటారు, ఐఫనేట్. అలాగే కశ్మీర్ ఇష్యూలో కూడా అమెరికా ఇన్వాల్వ్ కావాలని. ఈ 3 అంశాల్లో ఇండియా పూర్తి విరుద్ధము.
ఇండియా పాక్ నైఫ్ రైట్ చేయడాన్ని మనం అంగీకరించము. కశ్మీర్ ఇష్యూలో థర్డ్ పార్టీ మీడియేషన్ అసలే ఒప్పుకోము. ఇండియా పాక్ రిలేషన్స్లో మూడవ కంట్రీ జోక్యాన్ని ఒప్పుకోము. సరిగ్గా మన పొజిషన్కు పాకిస్తాన్ పొజిషన్కు ఉన్న డైవర్జెన్స్, అమెరికా అండ్ పాకిస్తాన్ పొజిషన్కు ఉన్న కన్వర్జెన్స్. ఇక 7వది అమెరికా చైనా డిప్లొమసీలో పాకిస్తాన్ ఒక కీలక ప్లేయర్. అమెరికా చైనా డిప్లొమసీ ఇప్పుడే కాదు, 5-6 డికేడ్స్గా పాకిస్తాన్ ఇస్ ఎ కీ ప్లేయర్. మీకు చైనాతో అమెరికా 1970sలో కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా ఆనాటి సోవియట్ యూనియన్ ఐసోలేట్ చేయడానికి చైనాతో కలవాలి అని అమెరికా నిర్ణయం తీసుకుంది. హెన్రీ కిస్సింజర్ ఫారిన్ పాలసీ అడ్వైజర్ చెప్పినటువంటి విధానం ఇది. ప్రెసిడెంట్ నిక్సన్ అప్పుడు చైనాకు వచ్చారు. ఆ రోజు అమెరికా చైనా రిలేషన్స్ను కలపడంలో కూడా పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా అమెరికా చైనా మధ్య ఒక లింక్గా పాకిస్తాన్ ఉపయోగపడుతుంది. అమెరికా ఆ ప్రయోజన రీత్యా పాకిస్తాన్ కల్టివేట్ చేస్తుంది, చైనా పాక్ నెక్సెస్ను సహిస్తుంది. పాకిస్తాన్ దీన్ని తనకు అనుకూలంగా వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటూ అటు చైనాతో ఇటు అమెరికాతో డబుల్ గేమ్ ఆడుతుంది. 8వది పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్కున్న స్టాండింగ్. ఇది ఏకైక ఇస్లామిక్ కంట్రీ, అణ్వస్త్ర పరిజ్ఞానం న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక ఇస్లామిక్ కంట్రీ పాకిస్తాన్. అందుకే పాకిస్తాన్ పైన ఇటీవల సౌదీ అరేబియా కూడా అమెరికా మిత్రదేశం కూడా పాకిస్తాన్తో డిఫెన్స్ అగ్రిమెంట్ నాటో తరహా ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశంపై దాడి జరిగినట్టుగానే భావిస్తారు. అంతటి ఒప్పందం సౌదీ అరేబియా కుదుర్చుకుంది. ఈవెన్ అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 40 దేశాలు సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని కూడా పేర్కొన్నాయి. అందులో కూడా పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ తుర్కీ నెక్సెస్ కూడా ఉంది. పాకిస్తాన్ సౌదీ అరేబియా రిలేషన్స్ కూడా ఇస్లామిక్ సాలిడారిటీ ముఖ్యం. పాకిస్తాన్ అజర్బైజాన్ సంబంధాలకు కూడా అదే మూలం. ఆపరేషన్ సింధూర్ కాలం సమయంలో అజర్బైజాన్ తుర్కీ పాకిస్తాన్కి అండగా ఉండటానికి కూడా ఇస్లామిక్ సాలిడారిటీయే కారణం. చాలా కాలం సౌదీ అరేబియాలోని ఇస్లామిక్ పిలిగ్రిమ్ సైట్స్ 2 ముఖ్యమైన సైట్లకు పాక్ ఆర్మీయే రక్షణగా కల్పిస్తూ వస్తుంది. అందువల్ల ఎందుకంటే అమెరికా రక్షణ ఇస్లామిక్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. అమెరికా బలగాలతో ఈ ఇస్లామిక్ పుణ్యక్షేత్రాలను రక్షణ కల్పించాలని సౌదీ అరేబియా ఆలోచిస్తే ప్రజల్లో ఇస్లామిక్ ప్రపంచంలో ఉన్న ప్రజల నుంచి ఇస్లాం నమ్మేవారు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందువల్ల ఇస్లామిక్ హోలీ సైట్స్కు ఒక ఇస్లామిక్ కంట్రీయే రక్షణ కల్పించాలి కనుక సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య ఆ సంబంధాలకు కూడా ఉన్నాయి. ఇది 8వది. 9వది అమెరికాకు ఒక బిగ్గెస్ట్ క్లయింట్. F-16 నుంచి మొదలుకొని యుద్ధ విమానాలు కొనడము, అమెరికా నుంచి పెద్ద ఎత్తున సైనిక సామాగ్రి పాకిస్తాన్ కొంటూ వచ్చింది. ఇటీవల చైనా నుంచి కొనడం పెరిగింది. పాకిస్తాన్ మొత్తం ఆయుధాలలో ఇలా 81% చైనా నుంచి వస్తున్నాయి. కానీ హిస్టారికల్గా చూస్తే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఒక బిగ్ మిలిటరీ క్లయింట్. మీకు ఇండిపెండెన్స్ వచ్చాక భారతదేశం అనిల విధానాన్ని అనుసరిస్తే పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలోని సీటో సంటో అనే మిలిటరీ కుటుంబంలో చేరింది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ $450 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. F-16కు ట్రంప్ $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చారు. సో అమెరికాకు ఒక పెద్ద అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్కు పాకిస్తాన్ ఒక పెద్ద క్లయింట్. 10వది ఇండియా ఫ్యాక్టర్. ఇండియా ఫ్యాక్టర్ వల్ల కూడా అమెరికా పాకిస్తాన్ కలిసి వచ్చింది. వాస్తవంగా మన అమెరికా చెప్పినట్టు చాలా విషయాలు విన్నాం. చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో చేరాం. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆపేసుకున్నాం. ఇరాన్లోని చబహార్ పోర్ట్ కీలక పోర్ట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ను తగ్గించుకున్నాం, పార్టిసిపేషన్ తగ్గించుకున్నాం. ఇలా చాలా పనులు చేశాం. అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ అండ్ గ్యాస్ కొనడానికి, ఆయుధాలు కొనడానికి సిద్ధపడ్డాం. అన్నీ చేసాం, మనం చేయలేదని కాదు. కానీ రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అనే ఇప్పుడు కండిషన్ మాత్రం ఒప్పుకోవడం లేదు. సో అమెరికాకు పాకిస్తాన్ ఇన్నంతగా ఎలా చెప్పితే అలా భారత్ వినదు. ఎక్కడో ఒక చోట ఒక ఇండియన్ డెమోక్రసీ అంగీకరించదు. అందుకే ఇరాన్ విషయంలో మోడీ ప్రభుత్వం తలవంచినా రష్యా విషయంలో తలవంచలేకపోయింది.
సో ఎందుకంటే రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ కొనొద్దు అని అమెరికా కండిషన్, కానీ అది సాధ్యం కాలేదు. అదే పాకిస్తాన్ ఏమో అమెరికాతో కలిసి తాలిబాన్లను సృష్టించి మళ్ళీ తాలిబాన్లపైన యుద్ధం చేసింది. అందువల్ల అటు పాకిస్తాన్ తాను సృష్టించిన తాలిబాన్లపైన తానే అమెరికాతో కలిసి యుద్ధం చేసింది. అలా అమెరికాకు ఊడిగం చేయగలిగేటువంటి దేశం పాకిస్తాన్. అలా ఊడిగం చేయడానికి ఇండియా సిద్ధంగా లేదు. కొన్ని విషయాల్లో రాజీ పడ్డా ఎక్కడొక్క చోట ఇండియన్ డెమోక్రసీ అనుమతించదు, అది అమెరికాకు రుచించదు. అందువల్ల పాకిస్తాన్ అమెరికా బంధం ఇంతగా బలపడటానికి 10 కారణాలు.